ట్రంప్ సర్కార్ తీరుపై న్యాయ వ్యవస్థ నిప్పులు చెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ను ఒక అథారిటేరియన్ నియంతగా అభివర్ణిస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టు జడ్జి విలియం యంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలనా యంత్రాంగం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఉల్లంఘనలు ఎలా జరుగుతాయి అంటూ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ దూకుడు రాజ్యాంగ పరిధులను దాటుతోందని స్వయంగా కోర్టులే హెచ్చరిస్తున్నాయి. తాజాగా పాలస్తీనా అనుకూల విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంపై విచారణ చేపట్టిన జడ్జి విలియం యంగ్ ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతేడాది గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ సమయంలో నిరసనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను, స్కాలర్లను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఎటువంటి నేర చరిత్ర లేకపోయినా కేవలం నిరసన తెలిపారన్న నెపంతో వారిని నిర్బంధించి దేశం నుంచి పంపించేందుకు కుట్ర పన్నారని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కానరీ మిషన్ అనే సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు విచారణలో తేలింది. ముసుగులు ధరించిన ఏజెంట్లు విద్యార్థులను అరెస్టు చేసి విమానాల్లో తరలించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే వైట్ హౌస్ మాత్రం జడ్జి వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఆయన లెఫ్ట్ వింగ్ యాక్టివిజం చేస్తున్నారని విమర్శించింది. ప్రస్తుతానికి విద్యార్థుల హక్కులను కాపాడేలా తదుపరి గురువారం నాడు కీలక ఉత్తర్వులు ఇస్తానని జడ్జి స్పష్టం చేశారు. అటు ట్రంప్ ఏమో సహాయం అందుతుందని ఆందోళనకారులకు సోషల్ మీడియాలో సంకేతాలిస్తుంటే కోర్టులు మాత్రం ఆయన నిర్ణయాలను తప్పుబడుతున్నాయి. మరి ఈ న్యాయ పోరాటం ఎటు దారి తీస్తుందో చూడాలి. ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ జ్యుడిషియరీగా మారిన ఈ వివాదం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది.